72% రిజర్వేషన్లను చట్టబద్ధంగా ఇవ్వాలి. ఏదో మేము పార్టీ పరంగా ఇస్తాం, పాత తీర్పు ప్రకారం తగ్గించినప్పటి ప్రకారం 20% ప్లస్ పార్టీ పరంగా 22% ఇస్తామంటే ఎట్టి పరిస్థితులు ఒప్పుకోం. ఇంత తతంగం జరిగింది, ఇంత పోరాటం జరిగింది, బంధువులు జరిగినాయి, ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో ఇంకా మేము పాత పద్ధతి ఒప్పుకోము. తాడో పేడ తేలాలి. ఇప్పుడు ఎట్లా యుద్ధ రంగంలోకి వచ్చినాం, యుద్ధ భూమిలో పోరాడుతున్నాం. యుద్ధ భూమిలో పోరాడినప్పుడు పర్ఫెక్ట్గా తేల్చుకోవాలి. రాజ్యాంగపరంగా చట్టపరంగా ఏ అవరోధాలు ఉన్నా, అవి న్యాయపరమైన అవరోధాలు ఏమొస్తున్నా వాటిని తొలగించి శాశ్వత పరిష్కారం జరగాలి. శాశ్వత పరిష్కారం అంటే రాజ్యాంగ సవరణ. అది జరిగే వరకు ఎన్నికలు జరపద్దు. బీజేపీ పార్టీ రాజ్యాంగ సవరణ చేయని 9th షెడ్యూల్లో పెట్టమని అంటుంది బీజేపీ. ఎవరు ప్రధాన రామచంద్రరావు లేదు. రామచంద్రరావే బీసీఎస్సీల గురించి విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు కొట్లాడాడు. ఎవరో దాన్ని ఏదో సందర్భాన్ని బట్టి కోర్టు తీర్పు ఇట్లుంటాయి కదా అన్నప్పుడు ఆయన ఆ కోర్టు తీర్పులను బట్టి ఏదో మాట అంటే దాన్ని వక్రీకరించి రామచంద్రరావు బీసీలకు ఆయన 9th చాలా మందికి తప్పుడు అభిప్రాయం ఉంది. 9th షెడ్యూల్లో పెడితే ఇది ఒక శాశ్వతం అన్నట్టు కాదని. రాజ్యాంగ సవరణ జరగాలి. జనాభా ప్రకారము రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. జనాభా ప్రకారం 9th షెడ్యూల్ ఉన్నాయి, లేవు. ఏదో తమిళనాడు కేసు ఒక్కటి దాన్ని మొత్తం రాజ్యాంగాన్ని సవరించకప్పుడు 9th షెడ్యూల్లో పెట్టి ఆ ఇష్యూను దాటేసాడు. దీని ప్రతిదానికి రాజ్యాంగం 9th షెడ్యూల్ అవసరం లేదు. 9th షెడ్యూల్లో పెట్టినవి కూడా సుప్రీంకోర్టులో రివ్యూ జరుగుతుంటాయి, సమీక్ష. అది ఎప్పుడు నిలబడదో తెలియదు. కాబట్టి టెంపరీ రిలీఫ్. అది శాశ్వత పరిష్కారం ఏంటిది? రాజ్యాంగ సవరణ జరగాలి. రాజ్యాంగంలో ఒక క్లాజ్ పెట్టాలి. రాజ్యాంగంలో ఒక క్లాజ్ పెట్టి ఈ జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలి. విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలు అనేది ఒకసారి పెడితే పర్మనెంట్ సొల్యూషన్. గాలిపోయే వాళ్ళందరూ ఏదో మాట్లాడితే బీజేపీలాగా ఎవరున్నారు చెప్పు, నేను అడుగుతా. ఈ మీ మాటకు జవాబు నేను చెప్తా. బీజేపీ పార్టీ బీసీల పార్టీ. మీరు చూడండి, ఈ దేశాన్ని మీరు అడుగుతున్నారు కాబట్టి నేను రాజకీయాలు మాట్లాడవలసి వస్తుంది, వాస్తవాలు మాట్లాడవలసి వస్తుంది. ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని 34 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం లోపల, జనతాదళ ప్రభుత్వం, జనతా పార్టీ, ఇట్లా అనేక ప్రభుత్వాలు. నేను 50 ఏళ్ళ పోరాటం, రాజకీయపరమైన డిమాండ్లు కూడా విద్యా ఉద్యోగాలతో పాటు ఇది కూడా అడిగారు. ఏ పార్టీ కూడా బీసీని ప్రధానం చేయలేదు. బీజేపీ పార్టీ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కూడా బీసీలే ప్రధానమంత్రి చేసింది. రాష్ట్రపతి ఎవరు ఈరోజు? ఎస్టీ, ట్రైబల్, గిరిజన మహిళ. ఉపరాష్ట్రపతి ఎవరు? బీసీ. సుప్రీంకోర్టు జడ్జి ఎవరు? ఒక దళితుడు. మొత్తం పదవులన్నీ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన బీజేపీ అగ్రకులాల పార్టీ ఎట్లయితుంది? బీసీలు, దళితులు వీళ్ళందరికీ అధికార పీఠాల మీద కూర్చోబెట్టే పార్టీ బీజేపీ. బీసీలకు ఎందుకు వ్యతిరేకం చేస్తుంది? ఇంకొకటి కూడా మీకు బలమైన ఉదాహరణ చెప్తా. మొన్న ఈ జనాభా కులాల వారి లెక్కలు తీయాలని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి గొడవలు అవుతున్నాయి. సుప్రీంకోర్టులో నేను వేసే కేసు 30 సార్లు ధర్నా చేశాం, అనేక సెమినార్లు పెట్టాం. ఏ పార్టీ కూడా కులాల వారి లెక్కలు తీయలేదు. మొన్న ఇటీవల మేము ప్రధానమంత్రి కలిసి కులాల వారి లెక్కలు తీస్తే అన్ని రంగాల్లో ప్రతిదానికి పంచాయతీ అవుతుంది. లెక్కలు లేవని కోర్టులు కొట్టేస్తున్నాయి. మీరు ఒక్కసారి లెక్కలు తీస్తే అన్ని రంగాల్లో వాటి వచ్చారు. ప్రధానమంత్రికి చెప్తే కులాల వారి లెక్కలకు ఒప్పుకున్నాను. 6 నెలల్లో స్టార్ట్ అవుతుంది. మరి ఇంత బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చరిత్రలో నిలిచిపోయే అంశాలు ఉంటే బీజేపీ ఎట్లా ఒప్పుకోదు? బీజేపీ భారతీయులందరినీ అన్నదమ్ములను ఒక సమానమైన బిడ్డలుగా చూస్తుంది. భారతమాత బిడ్డలుగా చూస్తుంది. ఆ పార్టీలోనే న్యాయం ఎక్కువ జరుగుతుంది. కాకపోతే సామాజిక సామరస్యం దెబ్బతినొద్దు, కొట్లాడలొద్దు, మంచితనాన్ని అన్నదమ్ములు పంచుకోవాలనే పార్టీ. ఇప్పుడు శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో మీరు ఈ అంశాన్ని లేవనెత్తబోతున్నారు? తప్పనిసరి ప్రధాని నేను కలుస్తా. అందుకే బలమైన వాదన వినిపించాలంటే ఒక రోడ్ మ్యాప్ ఇస్తున్నాం. ప్రభుత్వం అఖిలపక్షాన్ని తీసుకుపోవడం, హైకోర్టులో, సుప్రీంకోర్టులో బలంగా వాదన వినిపించడం, బీసీ సంఘాలకు కూడా కొన్ని వీక్ సంఘాలు ఉంటే వాళ్ళ తరఫున కూడా అడ్వకేట్లను ప్రభుత్వమే ఏర్పాటు చేసి బలమైన వాదనలు వినిపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.